దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండేటువంటి ప్రాముఖ్యత, దేవుని సన్నిధిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కృప. నిజంగా దేవుని సన్నిధిలో ప్రాణం ఉంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మేళ్ళు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మేలు అంటే వాటిని మనం వివరించడానికి వీలు కాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో అంత గొప్ప మేలు ఉన్నాయి, కానీ ఈరోజు మనకు తెలియదు. దేవుని సన్నిధికి పోతే ఏమొస్తుంది లేదు, దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది అన్నటువంటి ఆలోచనలోనే మనం ఉంటాము. అలానే మనం కొనసాగుతూ ఉన్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే మామూలు విషయం కాదు. దేవుని సన్నిధిలో మనకు కావలసినవన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఏమున్నాయి? మనకు కావలసినవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. వాటిని మనం పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధికి రావాలా. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలి. మనకి కావాల్సినవి పొందుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రాకుండా మనం ఏం పొందుకోలేము. దాంట్లో ఎలాంటి హల్లెలూయా సందేహం లేదు. దేవుని సన్నిధికి రాకుండా మనం ఏమీ పొందుకోలేము. అది జగమెరిగిన సత్యం, మనందరికి తెలుసు. విశ్వాసముగా దేవుని ఎరిగినది మనం వదులుకొని మనం దేవుని సన్నిధిలో ఏం పొందుకున్నామో, దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ముందుకి కొనసాగుతున్నామో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండే ప్రాముఖ్యత, హల్లెలూయా, దేవుని సన్నిధిలో ఉండే ప్రాముఖ్యత. నిజంగా కీర్తనకారుడు 16వ కీర్తన రచించినటువంటి కీర్తనకారుడు అంటాడు. 16వ కీర్తన 11వ వచనం చదువుతున్నాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తూ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ప్రవచించినటువంటి ఈ కీర్తన దావీదు అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేందుకు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. ఏ సంతోషం అంట? సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. సంపూర్ణ సంతోషం కావాలంటే మనకు ఈ ప్రపంచంలో దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడ కూడా దొరకదు సంపూర్ణ సంతోషం. అది దేవుడు ఇవ్వాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అల్పకాల సంతోషం ఉంది. ఏ సంతోషం? అల్పకాల సంతోషం. అంటే అల్పకాల సంతోషం అంటే తక్కువ సమయంలో సంతోషించి మళ్ళీ ప్రకారం నార్మల్. అంటే పిల్లల సంతోషం కోసము పరితపిస్తున్నారు ప్రజలు. సంతోషం కావాలా, సంతోషం కావాలా. దేని ద్వారా సంతోషం వస్తుంది? దేని ద్వారా సంతోషం వస్తుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సినిమాకి వెళ్తే సంతోషం వస్తుంది అనుకుంటున్నారు, వెళ్తున్నారు, కానీ అది నిలబడట్లేదు. ఏదో ఒకవేళ ఇదే అల్పకాల సంతోషం. ఆ సినిమా చూసినంత వరకు ఒకవేళ ఒక రకమైన సంతోషాన్ని పొందొచ్చేది. లేకపోతే స్నేహితులతో కలిసి వెళ్తే
సంతోషం. విహారయాత్రలకు వెళ్తే సంతోషం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ లోకంలో సంతోషం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది సంతోషం అని చెప్పి ప్రజలు ఎంతగానో అన్వేషిస్తున్నారు, వెతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చెప్పుకోవాలంటే వాళ్ళు కదా పరిశోధనలు చేస్తున్నారు. మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? ఎలా మనిషి సంతోషంగా ఉంటాడు? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలని ఉంటారు, అవునా కదా? కానీ ఇప్పుడున్న మనందరికీ కూడా ఎవరిని కదిలిసిన వాళ్ళలో సంతోషమే కనబడదు. ఏమలా ఉన్నామంటే ఇక ఈరోజు సరిపోదేమో ఆ మాటలు కదా. హల్లెలూయా. ఎందుకు అలా ఉన్నాం? కొన్నిసార్లు ఏదో బాగున్నట్టుగా, ఏదో పడిపోయినట్టుగా, ఏదో విలువైనది జారిపోయినట్టుగా మన ముఖాలు ఉంటాయి. హల్లెలూయా. వారిలో కనీసం నవ్వు ముఖం కనబడుతుందని వెతికినా కూడా కనబడదు. ఒకవేళ పైకి ఏదైనా నవ్వొచ్చేమో కానీ పైకి అంటే ఎవరినో పలకరించడానికి, ఎవరినో హెచ్చరించుకోవడానికి, చాలాసార్లు మనకు ఎదురు ఎవరైనా వస్తే వాళ్ళని పలకరించడానికి మనం ఏం చేస్తాం? నవ్వుతాం. అంటే జస్ట్ అది యాక్టింగ్. నిజంగా నవ్వు వస్తుంది, నిజంగా నవ్వు వచ్చే పలకరింపులు కూడా ఉంటాయి. అది ఎవరిని చూసినప్పుడు అంటే హల్లెలూయా ఒక పాట రాస్తుంది. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే హల్లెలూయా. నిజమైన విశ్వాసం ఎదురుపడితే ఆ సంతోషం లేదు. నిజమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం అంటే నిజము కాని విశ్వాసులు కూడా ఉన్నారా? హల్లెలూయా. ప్రస్తుత సమాజంలో కనబడుతున్న వాళ్ళందరూ కూడా నిజము కాని విశ్వాసులే. హల్లెలూయా. వాళ్ళ లోపల ఎన్నో బాధలు, వేదనలు. దేవునికి మహిమ నాయకుడు నా ఆత్మను గమనిస్తే దావీదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలవు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంట సంపూర్ణ సంతోషం. సంపూర్ణ అంటే ఎలాంటి పొదువలేని సంతోషం. ఎక్కడ కూడా ఏ కోసాన్ని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఏ లోపం లేని సంతోషం. మనస్ఫూర్తిగా చాలా మంది అంటారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నవ్వి ఎన్ని రోజులు అవుతుందో. హల్లెలూయా. సంతోషం కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నవ్వుతానే ఉంటారు. హల్లెలూయా. కొంతమంది మొక్కలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాయి, కానీ వాళ్ళ హృదయాల్లో సంతోషం. ఆ ఫేస్ మాత్రమే, ఆ ముఖ కవళికలు మాత్రమే ఎప్పుడు కూడా నవ్వినట్టుగానే అనిపిస్తాయి, కానీ లోపల సంతోషం, నిజమైన సంతోషం హృదయంలో. హల్లెలూయా. హృదయంలో ఉండాలా. హృదయంలో ఏ బాధ, ఏ దిగులు, ఎలాంటి వేదన లేదు అనే హృదయంలో సంతోషం కలిగి ఉంటారు. హల్లెలూయా. మిగతా ఏదో హృదయంలో పెట్టుకొని, ఏదో బాధ పెట్టుకొని, నిజంగా ఒకవేళ పైకి నవ్వినా, పైకి మామూలుగా మాట్లాడుతున్నా, వాళ్ళ లోపల హల్లెలూయా పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని
మనం గమనిస్తే కొన్ని పొయ్యిలు మనం పాత రోజుల్లో ఇల్లుకి పూరీలు కట్టుకున్నప్పుడు కొన్ని పొయ్యిలు వేస్తాం కదా. హల్లెలూయా. చాలా కాలమైన తర్వాత అవి పొయ్యిలు అలాగే ఉంటాయి, కానీ లోపలంతా కూడా దాన్ని ఏమంటారు, ఉలుకు. హల్లెలూయా. ఉలుకు పట్టేసి ఉంటాయి. అంటే అదొక ఉలుకు పురుగు. చాలా రకాల పురుగులు ఉన్నాయి ఈ చెక్కల్ని లేకపోతే పొయ్యిల్ని తినేసినప్పుడు. లోపలంతా కూడా శుభ్రంగా తినేసి ఉంటాయి. ఆ పొయ్యిని అలా తాకిగానే చల్లని రాలుతుంది. ఏంది? ఉలుకు కూడా అంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అది అలాగే రాకుండా ఉంటుంది. లోపల చూస్తే ఏమున్నది, అది పట్టుకుంటానే గట్టిగా. అలాంటి హృదయాలు కలిగిన మనుషులు ఎంతో మందిలో హల్లెలూయా ఈ సమాజంలో ఉన్నారు. చాలా మందిని గమనిస్తే బ్రతుకున్నానంటే బ్రతుకున్నానని చెప్తారు వాళ్ళు. ప్రైజ్లా. హల్లెలూయా. కదా, బ్రతకాలని బ్రతుకుతున్నానంటే నిజంగా అయితే నాకు బ్రతకాలని లేదు అని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కారణం సంతోషం లేదు. హల్లెలూయా. సంతోషం లేదు. సంతోషం లేదు అంటే ఆ హృదయంలో సమాధానం ఉండదు, ఆ హృదయంలో నెమ్మది ఉండదు, ఆ హృదయంలో ఎలాంటి మంచి అంటే మేలుకరమైనది కనబడదు. హల్లెలూయా. కారణం దేవుని సన్నిధికి దూరం అవడం వల్ల అంతే చెప్పాడు. హల్లెలూయా. చూడక నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు. సంతోషములు కలవు. సంతోషం కోసం ఎంతో డబ్బు, సంతోషం కోసం నిజంగా చాలా మంది మనం గమనిస్తే కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ హృదయంలో ఏముండదు, సంతోషం ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ. అయితే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఏమన్నా సంపూర్ణ సంతోషం. అది ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడాలా. హల్లెలూయా. సంపూర్ణ సంతోషం కావాలి అంటే దేవుని సన్నిధిలో కనబడాల్సిందే ఖచ్చితంగా. దేవుని సన్నిధిలో కనబడే వారికి సంపూర్ణ సంతోషం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పిన దావీదు ఆయన నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని పొందాడు, అనుభవించాడు. ఎలా ఆయనకి అది దొరికిందంటే ఆయన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుని సన్నిధిని పొందుకున్న దావీదు దేవుని సన్నిధిలో సంతోషాన్ని కనుగొన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ. సింపుల్ గా కనుగొన్నాడు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది అని చెప్పాడు. అంతే, చాలా సింపుల్. మనసేదో బాధగా ఉందంటే అవునా, అయితే పద. ఎక్కడికి? సంతోషం కోసం. ఎక్కడ? హల్లెలూయా. పద. పోయి ఈరోజు అర్థమైపోయిందంటే బాధగా ఉందని పాడుతున్నాడు. ఎప్పుడంట బాధగా ఉంది, మనస్సులో ఏం బాధలేదు, అంతా బాధగా ఉంది, నెమ్మది లేదు. ఏదో కొంచెం అటు తాగేసి కానీ ప్రశాంతం కొడుకుంటే బాగుంటుందేమో తాగా. బాధగా ఉందని తాగుతున్నారు. ఈరోజు మా ఇంట్లో కార్యక్రమం సంతోషం. హల్లెలూయా. ఏదంట సంతోషం. కాబట్టి ఈ సంతోషంలో కొంచెం తాగా. హల్లెలూయా. చూడండి కదా, ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఇలాంటి చోట్ల ఎక్కడ కూడా సంతోషము
అది ఎన్నటికీ తీరని లోటే, అది భయంకరమైన వేదనే తప్ప అక్కడ సంతోషం కనబడదు. ఏ పోల్చన కూడా కనబడదు. హల్లెలూయా. కానీ సంతోషాన్ని కనుగొన్న దావీదు అంటున్నాడు, అయ్యా మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖముగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అది గుర్తించిన దావీదు ఒకనొక రోజు ఒక పొరపాటు చేశాడు. గుర్తించాడు, కానీ ఒక పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడు మన అందరికీ తెలుసు. ఆయన చేయకూడదు పని చేశాడు. రాజుగా ఉన్నది దావీదు రాజు అయినప్పుడు ఆయన ఒక పాపం చేశాడు. ఆ పాపం చేసినందువల్ల దావీదు తన హృదయంలో సంతోషాన్ని కోల్పోయాడు. దావీదు హృదయంలో వేదన ఉంది, దుఃఖం ఉంది. ఆ టైంలో అంటాడు దావీదు, చూడండి ప్రియమైన కదా, ఎప్పుడైతే మనం పొరపాటు చేసి హృదయంలో సంతోషాన్ని కోల్పోతామో అదే సమయంలో దేవుని సన్నిధి కూడా మనం ఏమైపోతాం, దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇన్ని చేసి నేను ఎందుకు కేవలం దేవుడి సన్నిధికి పోయి నేను ఇన్ని చేస్తున్నానే, నేను ఎందుకు దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్ళడం, అది దుష్టుడు అలాంటి ప్రేరేపణ తీసుకొచ్చి దేవుని సన్నిధికి దూరం చేసే ప్రమాదం ఉంది. హల్లెలూయా. చూడు దావీదు ఏం చేశాడు? ఏం చేశాడు దావీదు? పాపం చేశాడు, తప్పు చేశాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. అప్పుడు అంటాడు 51వ కీర్తన 11వ వచనం. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని కదా, దావీదు నిజంగా పశ్చాత్తాపం కలిగి ఆ విషయం గుర్తించాడు. దావీదు, అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో నుండి దూరమైపోతున్నాను. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? దావీదు మరలా పశ్చాత్తాపానికి గురే దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నన్ను త్రోసివేయకయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధి విలువ తెలియని విశ్వాసులు, బయట దేవుని సన్నిధి విలువ అసలు తెలియదు. మామూలుగా అది వేరే విషయం, వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లేదు. దేవుని సన్నిధి విలువ తెలియని విశ్వాసులను ఎందుకు అంటున్నానంటే, హల్లెలూయా, ఈరోజు దేవుని సన్నిధి విలువ తెలుసుంటే విశ్వాసులకి ఈరోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవునికి కనబడాలి. దేవునికి కనబడాలా? దేవుని సన్నిధిలో దేవునికి కనబడట్లేదు అంటే వాళ్ళకి దేవుని సన్నిధి యొక్క విలువ ఇంకా తెలియలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ముందుకొస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉంటున్నా, దేవుని సన్నిధికి దూరం అయితే ఎంత ప్రమాదం ఉందో, ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో, ఏం కోల్పోతామో వాళ్ళు తెలుసుకోలేక ఖాళీగా ఏం పని లేకపోయినా సరే ఓరకనే కూర్చొని ఉన్నారు. ప్రైజ్లా. హల్లెలూయా. మనం అడిగితే చాలా సింపుల్ గా ఏం చెప్తారు? సాగు చెప్పేస్తారు అంతే. ఒక సాగు చెప్పేస్తారు, చాకు లాంటి సాగు చెప్తారు. హల్లెలూయా. ఏదన్నా నైఫ్ కత్తి అలాగే తెగిపోద్ది అంతే, అలాంటి సాగు చెప్తారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఏం చెప్పినా సాగే, దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడకుండా నువ్వు ఏం చెప్పినా, నేను ఏం చెప్పినా అది సాగే. ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎంత
ప్రాముఖ్యమైనటువంటి పని ఉన్నా దేవుని సన్నిధికి రాగలిగితే నిజంగా దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను, విలువను గ్రహించిన వారం అవుతాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేదు సింపుల్ గా దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఏదో సాగు చెప్పేసుకుంటాం, ఏదో ఒకటి చెప్పేసుకుంటాం అని చెప్పి కూర్చుంటే ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని హల్లెలూయా. అది గుర్తించినటువంటి దావీదు నిజంగా ఎంతగా ప్రాధాన్యపడుతున్నాడంటే, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేవారయ్యా, నన్ను ఎట్టేవారు అయ్యా, ప్లీజ్ నన్ను ఎట్టేవారు, నన్ను ఎట్టేస్తావేమో, నన్ను తోసేస్తావేమో, నన్ను ఒకవేళ నీ సన్నిధికి దూరం చేస్తావేమో. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మన వాళ్ళని దూరము చేయడు, మనకు మనమే దూరం అయిపోతాం. అయితే అలాంటి పరిస్థితి రానియద్దు అని దావీదు ప్రాధేయపడుతుంది. మనం దేవుని సన్నిధికి దూరం అవుతున్నామంటే తప్పెవరిది? మందే. మనమే బాధ్యులవి, మనమే ఉత్తరవాదులవి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొప్ప విశిష్టతను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు వారి జీవితంలో దేవుని సన్నిధిని విడిచిపెట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజు కాకపోతే ఏమవుతుందిలే, ఒక ఆదివారం కాకపోతే ఏమవుతుందిలే అనుకోరు వాళ్ళు. చాలా మంది చెప్తా ఉంటారు మనకు, చాలా సార్లు ఈ మాట విన్నాం. మనం ₹1,00,000 ఇచ్చినప్పుడు నేను ఆదివారం గుడి మానను అని చెప్పే వాళ్ళే కేవలం 500 లేకపోతే ₹1,000 గుడి మానేసేవారు. హల్లెలూయా. ఆ మాట చెప్పిన వాళ్ళే, చెప్పని వాళ్ళు కాదు. ఎవరైతే ₹1,00,000 ఇచ్చినా కూడా నేను గుడి మానను ఆదివారం అని శబ్దము చేసి చెప్తున్నారో, జస్ట్ మాట అంటే వాళ్ళు చెప్పేది నిజంగా వాళ్ళ హృదయంలో నుంచి వచ్చిందైతే వాళ్ళ ఎన్ని పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు గుడి మానరు, చర్చి వదిలిపెట్టరు. హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరం అవరు. సో నిజంగా దావీదు ఆ విశిష్టత ఎరిగిన వాడు, ఆ గొప్ప భాగ్యాన్ని గుర్తించిన వాడు కనుక తను ఎంతో ప్రాయశ్చిత్తానికి గురై నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయబడ్డాయా, నన్ను నెట్టేయబడ్డాయా, అయ్యా నన్ను నెట్టేయబడ్డాయా, నేను ఉంటానయ్యా, అది నేను వస్తాను. నేను చేసిన తప్పే, నేను పొరపాటు చేశా, నేను పాపం చేశా, నేను ఒప్పుకుంటున్నా. నేను ఎప్పటికీ కూడా అలాంటి పాపాన్ని, అదే కాదు ఏ పాపాలు కూడా నేను చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది నిజమైన సంతోషాన్ని పొందలేకపోవడానికి కారణం ఏం తెలుసు? దేవుని సన్నిధికి దూరం అవడమే. దేవుని సన్నిధికి మనం దూరం అవుతున్నామంటే నిజమైన సంతోషం మనలో ఉండదంతే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే ఏదో ఆదివారం మందిరానికి వచ్చి కూర్చొని పోయేది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనం ఎక్కడ మోకరించినట్టు దేవుని సన్నిధి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టని చెప్పి ఆదివారం గుడికి రావలేదు అని చెప్పి నేను మీకు లైసెన్స్ ఇవ్వట్లే. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయ్యేవారు అంటే మేము గుడికి వస్తూనే ఉన్నామే, మేము ఏ రోజు వదలలేదే, మేము ఏ ప్రార్థన ఆపలేదే, మేము ఏ ఆదివారం కూడా మానలేదే, అయినా మాలో సంతోషం లేదే. హల్లెలూయా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. వారి కోసం చెప్పే మాట ఏంటంటే, గుడికి వస్తున్నాం బాగుంది, కానీ మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉందా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉండేటట్లుగా, మనలో దేవుని సన్నిధి నిలిచేటట్లుగా మనం ఉండగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు చాలా మంది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినా తెలుసా? మంచి క్రైస్తవులు అని అనుకుంటున్న లోపలే వాళ్ళ స్వభావాన్ని బయటేసేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుంది. వాళ్ళలో ఉన్న భయంకరత్వాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలు చూడండి, అరే ఈమె లేకపోతే ఈయన వెరీ గుడ్ క్రిస్టియన్, చాలా మంచి క్రైస్తవురాలు అనుకునే లోపల వారి యొక్క మాట తత్వాన్ని, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన తత్వాన్ని బయటికి తీసుకొచ్చేస్తున్నాడు, బహిరంగంగా చూపించేస్తున్నాడు. మాకంటే వీరులు లేరు, మాకంటే సూర్యులు లేరు, మాకంటే రౌడీలు కూడా చెప్పండి. హల్లెలూయా, లేదు మేము క్రైస్తవులమే. కానీ అప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ మాట, మేము క్రైస్తవులమే కానీ దేవుణ్ణి ధరించిన వారం కాదు, క్రైస్తవులమే. ఎవరు క్రైస్తవులు అంటే? క్రైస్తవులు వేరు, క్రైస్తవులు వేరు. క్రైస్తవులు అంటే దేవుణ్ణి ధరించిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి కలిగిన వాళ్ళు, క్రీస్తుని ధరించిన వాళ్ళు క్రైస్తవులు, క్రిస్టియన్. క్రైస్తవులు అంటే కయ్యానికి గాలి దిగేవాళ్ళు. హల్లెలూయా. క్రైస్తవులు అంటే కయ్యానికి కాలు దిగేవాళ్ళు. మాకంటే మీరు లేరు, సూర్యులు లేరు, మేము క్రైస్తవులు కాదు, క్రైస్తవులు అని బహిరంగంగా ప్రకటించుకున్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళు కాదు. హల్లెలూయా. వీరిలో నిజమైన సంతోషం ఎక్కడ నిలబడుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్లయితే దావీదు గ్రహించినట్లుగా మనం కూడా ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మనం పొందగలుగుతామో, ఎప్పుడైతే ఆ లోతు లేక మనం వెళ్ళగలుగుతామో, అప్పుడు సంపూర్ణ సంతోషాన్ని దేవుని సన్నిధిలో మనం పొందుకోగలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచనం చదువు. ఆమోసు 4:12. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయను కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా. దేవుని కనబడగలరు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో కనబడడం అంటే మనం చాలా సింపుల్ గా తీసుకుంటాం. ఆదివారం కదా, అగ్గులు బాగుగా బావాలా, ఏం చేస్తామా అన్నట్టుగా కనబడుతున్నాం మేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదివారం వస్తుంది అంటే ముందు రోజు నుంచే సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. రేపు ఆదివారం కనుక ఈ టయానికి నేను సిద్ధపడిపోవాలి, ఈ టయానికి నేను మందిరానికి వెళ్ళిపోవాలి, ఈ టయానికి నేను దేవుని సన్నిధిలో దేవునికి కనబడాలా అని ఒక సిద్ధపాటు కలిగి మనం ఉండగలిగితే ఆ దేవునికి ఎంతో ఇష్టం. ఎంతో ఇష్టం. ఆదివారం కదా, ఆదివారం ఈరోజు ఆదివారం ఇది ఒక పని ఉంది, అయిపోతే వచ్చేస్తా. ఎంత దారుణమైన విషయమో తెలుసా? ఎంత భయంకరమైన విషయమో తెలుసా? ఇదిగో నాకు చిన్న పని ఉంది, అయిపోతే వచ్చేస్తా. ఒకసారి ఆలోచించండి.
ఆ పని అయిపోతే వచ్చేస్తాడంట ఆమె. ఆ పని అయిపోతే వచ్చేస్తాడంట ఆయన. అవ్వకపోతే రాలేదు. ఎందుకంటే ఆయన నిశ్చిత లేదు, సిద్ధపాటు లేదు. ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలన్నటువంటి ఆ మనస్సు లేదు. కాబట్టి ఆ పని అయిపోతే వస్తా, అవ్వకపోతే నేను రాను. అది లోపల స్థిరపరుచుకున్నారు. ఎంత దారుణమైన, ఎంత భయంకరమైన విషయం అంటే అసలు దాన్ని చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తావు. ఆదివారం నువ్వు ఒక పని పెట్టుకొని ఆ పని అయిపోతే వస్తానని చెప్తున్నావే, ఆ మాట ఇంకోసారి వినబడకుండా చూసుకోండి. నీ నోట్లో నుంచి రాకుండా చూసుకో. దేవుడు నిజంగా నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆదివారం రోజు నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో కనబడు అని నీకు సమయాన్ని ఇస్తే, నీకు ఆయుష్ని ఇస్తే, నీకు శక్తిని ఇస్తే, బలాన్ని ఇస్తే ఇంకో పని కోసం ఖర్చు పెడతానంటావా? ఎంత దారుణమో తెలుసా? ఎంత భయంకరమో తెలుసా? ఈ దేవుని బిడ్డ, దేవుని సంగమా, నువ్వు ఖాళీ ఉన్నప్పుడు మందిరానికి రావడం కాదు. అది దేవునికి ఇష్టం లేదు. నువ్వేదో ఖాళీ ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు ఈ రోజు నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి వస్తా, ఆ మాట కూడా చెప్పడానికి నాకు చాలా సిగ్గేస్తుంది. నీకే పని లేకపోతే ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి వచ్చేది కాదు. నీకు ఎంత పని ఉన్నా ఆ పనిని పక్కన పెట్టేసి, నీకొచ్చే లాభాన్ని పక్కన పెట్టేసి, నీకొచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టేసి నువ్వు దేవుని సన్నిధిలో కనబడతావే, నీవు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తావే, ఆ రోజు సంపూర్ణ సంతోషం నీలోకి నాలోకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ఈ మీద దేవుని బిడ్డ, నిజంగా దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక సాధారణమైనది కాదు. కానీ ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆయన సన్నిధిని మనము ప్రియమైన దేవుని బిడ్డలారా నెగ్లెక్ట్ చేస్తున్నామేమో. చేసామా? జాగ్రత్త. దేవుడు ఏదో ఆయన నువ్వు నీకేం పని లేనప్పుడు, లేకపోతే నాకేం పని లేనప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్తామని ఎదురు చూసేవాడు కాదు. నీకు నాకున్న పనులన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధికి వెళ్తే అప్పుడు ఆయన యొక్క సన్నిధి ప్రాముఖ్యతను, విశిష్టతను నీవు నేను గుర్తించిన వారిని దేవుడు మనల్ని గుర్తిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రోజు నిజంగా ఏమంటున్నాడు అది మరొకసారి మాట్లాడుతుంటే 4. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగే చేయను కనుక, ఇశ్రాయేలీయులారా దేవుని సన్నిధిని కనబడుటకై చింతపడుని. ఎలాగో చేయదు నన్ను అంటున్నాడు, ఇలాగనే చేయదు కనుకంటే ఎలాగంటే ముందు వచ్చిన జరిగితే చూడండి 10 వచ్చింది చదవండి. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి మీ తెగుళ్ళు పంపించితిని. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు మీదకి ఎందుకు పంపించాడు? ఐగుప్తీయులు దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, అంటే దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు ఆయన. మరి ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు ఏంటి? వారు కూడా దేవుణ్ణి ఇబ్బంది పెట్టినప్పుడు వారి మీద కూడా తెగుళ్ళు పంపించాడు కదా. ఈరోజు మన మీద కూడా తెగుళ్ళు వస్తున్నాయంటే మనం కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నామంటే కారణం సిద్ధపడట్లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం సిద్ధపరచుకోవట్లేదు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనల్ని మనం రెడీ చేసుకోవట్లేదు. దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధికి
సిద్ధపడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బాధ ఇంకా 10-13 వచ్చిన చెప్తాను అర్థమవుతుంది. చూడ భయంకరమైన తెగులు ఇశ్రాయేలు మీద వచ్చాయట. కాబట్టి ఇలాగే చేయకుండా ఉండాలంటే మీరేం చేయాలా? సిద్ధపడాలా. టైం పాస్ వచ్చినట్టు రావద్దు. హల్లెలూయా, దేవుని భయం కలుగుతుంది కాక అన్ని చేసుకొని అంతా కూడా అలా చేసుకొని దేవుని సన్నిధికి రావడం అది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. చేసుకోవడం చెప్పట్లే. ప్రణాళిక ఉండాలా, సిద్ధపాటు ఉండాలా. ఏ టయానికి మనం సిద్ధపడితే, ఏ టయానికి మనం ప్లాన్ చేసుకుంటే ఈ టయానికి దేవుని సన్నిధికి వెళ్ళగలం అన్నటువంటి సిద్ధపాటు లేకపోతే హల్లెలూయా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన అవుతాము. దేవుని సన్నిధిని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు. దేవుడు కనుక మనల్ని నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడిని ఒక క్వశ్చన్ వేసే ముందు మనం క్వశ్చన్ వేసుకోవాలా. ప్రభువా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు మా కుటుంబంలో ఇలా జరుగుతుంది? ఎందుకు నాకే అని మనం దేవుణ్ణి అడగబోయే ముందు నేను దేవుడి సన్నిధిలో కరెక్ట్ గా ఉన్నానా లేదా? హల్లెలూయా, దేవునికి భయం కలుగుతా. మన మధ్య ఒక స్టేటస్ పెట్టారు. దేవుని దగ్గర గొప్ప గొప్ప విషయాలు కోరుకోవడం కాదు. హల్లెలూయా, చేయలేదని అడగడం కాదు. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉన్నామా లేదా అది మనం ముందు ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆ తర్వాత హిజ్కియా లేకపోతే కొంతమంది దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచిన వాళ్ళు అన్నారే, దేవా నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నాను నీకు తెలియదా? నేను ఎంత యథార్థత కలిగి నడుచుకున్నాను నీకు తెలియదు. వాళ్ళు అడిగారు, దేవుడు కూడా ఒప్పుకున్నాడు. ఎస్ కరెక్ట్, నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను. మరి మనం అలాంటి ప్రశ్న వేయవలసిన వారినైనా, వేయడానికి అర్హులమేనా అన్నది మనం గుర్తించాలా, ప్రయత్నించాలి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రత్యేకతలు, విశిష్టతలు దేవుని గుర్తించగలిగే వారుగా అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయకుండా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సమయం ఎస్ ఆశ్చర్యంగా అద్వితీయ సత్యం. కానీ ఈరోజు మనందరితో అప్పుడు దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన బాధను మనకి వివరించాడు. పిల్లరా, మీరెందుకు నా సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరెందుకు ఆదివారం ఆరాధన ఎక్కడ తీసుకుంటున్నారు? పోతే పోతావులే, టైం ఉంటే పోతావులే, పని లేకపోతే పోతావులే, ఖాళీగా ఉంటే పోతావులే అనుకుంటున్నారని చెప్పి దేవుడే ప్రత్యేకంగా మనతో మాట్లాడాడు. ఈ విషయాన్ని రోజు నీవు నేను గుర్తించగలిగితే దేవుని సన్నిధికి భయభక్తులు కలిగి మనం రాగలుగుతాం. దేవుని సన్నిధిలో ఆయన యొక్క విశిష్టతను, సన్నిధి యొక్క ఆ ప్రత్యేకతను గుర్తించి అందులో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని పొందుకోవాలి. ఎందుకు సంతోషం దొరకట్లేదు, ఎందుకు సమాధానం లేదు, ఎందుకు నెమ్మది లేదు అంటే ఎంత నిర్లక్ష్యం మనలో ఉందో మనం గుర్తించు. ప్రార్థన చేసుకో.